కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరోసారి సంచలన కామెంట్స్ చేసి హాట్ టాపిక్గా నిలిచారు. లాస్ట్ టైము నిరుద్యోగుల సమస్య మీద స్పందించిన అతను ఆ నిరుద్యోగ సమస్యను ఒక 2-3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో ఉంచడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మద్యం పాలసీ మీద అతను చేసిన సంచలన వ్యాఖ్యలు చూద్దాం. మునుగోడులో సొంత రూల్స్ నడువై మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ, ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ. మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు. రాజగోపాల్ రెడ్డి గారు పెట్టిన కండిషన్లు ఏంటంటే 4 గంటల విక్రయాలే జరపాలనే ఆర్డర్స్, పర్మిట్ రూమ్స్కు అనుమతి లేదని వెల్లడి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనుకంజ. భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకుందామని సర్కారు భరోసా. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మద్యం పాలసీ మీద ఏం చెప్పాడంటే వాళ్ళ నియోజకవర్గంలో రోజు 4 గంటలే వైన్ షాపులు ఓపెన్ చేసి ఉండాలని ఒకటి. రెండోది పర్మిట్ రూమ్స్కు అనుమతించేది లేదని చెప్పి వాళ్ళ నియోజకవర్గంలో ఇంటర్నల్గా చెప్పినట్టు బయటికి తెలిసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దాన్ని స్పందించి నియోజకవర్గానికి ఒక పాలసీ ఉండదు, స్టేట్ వైడ్ ఒకటే పాలసీ ఉంటుందని చెప్పిళ్ళు. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది, చాలామంది ఏం చెప్తున్నారంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇయ్యనందుకే అప్పుడప్పుడు గవర్నమెంట్ గుర్తు చేసినట్లుగా ఈ విధమైన ఇష్యూస్ ఎంచుకుంటున్నాడని కొందరు చెప్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఆయన మంత్రి పదవి కోసం పోరాటం చేసే దాంట్లో చేస్తున్నాడా, జనరల్గా చేస్తున్నాడా అటు ఉంచితే ప్రజల సమస్యనే ఆయన బయటికి తీసుకొస్తుండు, లేవనెత్తుతాండు. అక్కడ వరకు సంతోషం. ఫస్ట్ నిరుద్యోగుల సమస్య ఎంచుకున్నాడు, స్టేట్ వైడ్ అయింది, కానీ అది మళ్ళీ మర్చిపోయిండు. ఇప్పుడు ఇది వైన్స్కి సంబంధించి ఈయన అట్లే పట్టుకొని దాని మీద ఒక పోరాటం చేయకపోతే కేవలం మంత్రి పదవి కోసమే ఈయన ఇట్లా గవర్నమెంట్కు చివాట్లు పెడతాడు, ముఖ్యమంత్రికి చివాట్లు పెడతాడు అన్నట్టు అర్థమవుతుంది. ఆయన పోరాటం చేసి ఏ ఇష్యూ ఎంచుకున్నా ఆయన దాని మీద కంటిన్యూస్గా పోరాటం చేస్తుంటే ప్రజల పక్షాన ఉన్నట్టు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు నిరుద్యోగ సమస్యను ఎంచుకున్నా ఈ మద్యం పాలసీని ఎంచుకున్నా కంటిన్యూగా దాని మీదనే వర్కౌట్ చేయండి. ఈ మద్యం పాలసీ ఎత్తుకొని మీరు ఈ పోరాటం చేస్తే గ్రామాలల్లో మిమ్మల్ని మొక్కుతారు జనాలు, ముఖ్యంగా స్త్రీలు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం, పొద్దుగా లేచినప్పటి నుండి సాయంత్రం వరకు పర్మిట్ రూమ్లలో వైన్ షాప్లలో తాగి యవ్వనాన్నంతా ఖరాబ్ చేసుకుంటున్నారు చాలామంది. ఈ కేసీఆర్ చేసిన అలవాటుకి యావత్ యువతరం అంతా, ఒక జనరేషన్ అంతా ఖరాబ్ అయింది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ప్రజల ముందు తీసుకొని చైతన్యం చేసి పర్మిట్ రూమ్లు తగ్గియాలని కోరుకుంటున్నాము. చాలామందికి తెలియదు మద్యం షాపులు తగ్గిస్తే బంద్ చేస్తే రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది అనుకుంటున్నారు, కానీ అట్లేం జరగదు. చాలా వేస్ ఉన్నాయి రాష్ట్ర ఆదాయాన్ని నిర్మించడానికి. మేము విద్యార్థుల రాజకీయ పార్టీ చాలా క్లియర్ కట్గా చెప్పినాము, ఇండస్ట్రీలను డెవలప్ చేయాలి, ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేయాలా. చైనా ఎందుకు నెంబర్ 2 కంట్రీ అయింది? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలా. ఒక వస్తువును తయారు చేసి మార్కెట్లో అమ్ముతేనే మనకు ₹1 సంపాదించుకోగలుగుతాం. ప్రజలకు మందాగిపిద్దాం, వాళ్ళ సొమ్ము గుంజుకొని బతుకుదామంటే కుదరదు. గవర్నమెంట్ ఎప్పుడో ఒకసారి పడిపోతుంది. ఇట్లుంటే మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఇబ్బందే, గవర్నమెంట్కి ఇబ్బంది. అదే విధంగా కొనసాగుతాయి. దయచేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ప్రతి ఊరు నియోజకవర్గాలన్నీ తిరిగి ఈ మద్య వాడకాన్ని తగ్గియడానికి మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై వీఆర్పీ.